నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. టార్గెట్ ఏపీ డీజీపీ పత్రిక మనదేగా, పచ్చి అబద్ధాలు రాసేద్దాం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డితోటి అంటున్నట్టుగా టార్గెట్ ఏపీ డీజీపీ పత్రిక మనదేగా, పచ్చి అబద్ధాలు రాసేద్దాం అని చెప్పి చెప్తున్నట్టుగా నేను తమ్నెయిల్లో పెట్టాను. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? నిజానికి జగన్మోహన్ రెడ్డి అలా అంటారా భారతీరెడ్డితోటి అనంటే అనరు. కానీ సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని కథనాలు చూస్తుంటే వాళ్ళు అలాగే మాట్లాడుకుని ముందుగా ఇలా డిస్కస్ చేసుకుని పత్రిక మనదేగా, ఎన్ని అబద్ధాలైనా రాసేద్దాం, మన టార్గెట్ ఇప్పుడు ఏపీ డీజీపీ అని చెప్పేసి ముందుగానే వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టుగా అనిపించింది నాకే కాదు, అటు సామాన్య ప్రజలకి, ఇటు పొలిటికల్ అనలిస్టులకి, అలాగే పొలిటికల్ వర్గాల్లోని వాళ్ళకి కూడా, రాజకీయాలకు అతీతంగా అందరికీ అనిపిస్తుంది. సో ఇప్పుడు దీని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సో అదేంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే సాక్షిలో వచ్చిన ఒక కథనం అదేంటి అనంటే, దిగజారిన ఖాకీ, ఎర్ర బుక్కు దారిలో దిగజారిన ఖాకీ, రెడ్ బుక్. నిజానికి రెడ్ బుక్ లోకేష్ ఎప్పుడు మొదలుపెట్టారో, అది చూపించడం ఎప్పుడు మొదలుపెట్టారంటే, ఫస్ట్ టైం దాని ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారంటే తన పాదయాత్ర యువగళంలో తీసుకొచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారు? రెడ్ బుక్ అనే ప్రస్తావన తెర మీదకి ఎందుకు వచ్చింది అనంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే మీడియా వాళ్ళని కూడా వైసీపీ అప్పట్లో ఇబ్బందులు పాలు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఇబ్బందులు పాలు చేసింది. సో అందుకని ఎవరెవరినైతే చట్టానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టారో ఆ అధికారుల పేర్లు, అలాగే ఎవరెవరైతే నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాస్తున్నాను అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆనాడు లోకేష్ చెప్పారు. దాన్ని అలుసుగా తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుంది ఏపీలో అని చెప్పేసి మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మాట్లాడుతుంది అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, వైసీపీ నాయకులు ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే అదిగో రెడ్ బుక్ని అమలు చేస్తున్నారు అని అంటున్నారు. ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజానికి సీదిరి అప్పలరాజు వ్యవహారం మనం చూసాం. ఆయన చట్టాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే అసలు నా కొడుకు యాక్సిడెంటే చేయలేదన్నారు, ముందు బుకాయించారు. ఆ తర్వాత ఏం చేశారు, అతడి ప్లేస్లో తన ఫ్రెండ్ని, అంటే అప్పలరాజు కొడుకు ఫ్రెండ్ని ఆ కేసులో ఇరికించడానికి చూశారు. అతడి బదులు డ్రైవింగ్ చేసింది, బైక్ డ్రైవ్ చేసి గొర్రెల కాపరి చనిపోయేట్టుగా చేసింది అతడే అన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ కాదు, చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే శిక్ష పడేలా చేస్తాం, చట్టాన్ని తప్పుదోవ పట్టించేలాగా, సాక్షుల్ని కేసుని తారుమారు చేసేలాగా చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతామనంటే ఇదిగో ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు రెడ్ బుక్ అన్నారు, నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు రెడ్ బుక్ అన్నారు, అలాగే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు, జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా రెడ్ బుక్ అనే అంటున్నారు. అక్కడ తప్పు జరిగినా జరగకపోయినా ఏం జరిగినా సరే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పదే పదే ఆ రెడ్ బుక్ జపం చేసిన ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు అనేది ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. పైగా ఇప్పుడు ఏకంగా పోలీసు శాఖ మొత్తాన్ని కూడా, కాకి వ్యవస్థ మొత్తాన్ని కూడా రెడ్ బుక్కి అంటగట్టేశారు. అసలు ఏం రాశారు ఏంటనే చూద్దాం. కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక, 26వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు, చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు, రెడ్ బుక్ ఎఫెక్టుతో కుప్పకూలిన ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చిన కేంద్ర హోంశాఖ, పోలీసు సంస్కరణల్లో పూర్తి వైఫల్యం, దర్యాప్తు ప్రమాణాల విషయంలో వెనుకబాటు, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవటం రాదు, ఇతర శాఖలతో సమన్వయం చేతకాదు, ఇది ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు అని చెప్పేసి ఇలా ఒక పెద్ద కథనాన్ని వండివర్చారు. ఇక రెండో పేజీలో కూడా ఉంది దీని కంటిన్యూషన్, ఎర్రబుక్కు దారిలో దిగజారిన ఖాకీ అని చెప్పేసి. ఇక్కడ అంతా కూడా వాళ్ళకి ఏం రాయాలనుకుంటున్నారో, పోలీస్ వ్యవస్థ గురించి ఏం రాయాలనుకుంటున్నారో అదే రాశారు. పనితీరు నాసిరకం, పరిపాలన సంస్కరణలు చేతకాదు, దర్యాప్తు ప్రమాణాలు దారుణం, సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు, ఇతర శాఖలతో సమన్వయం సున్నా. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసు కీర్తి కిరీటంలోని మణులు మాణిక్యాలు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసుల పనితీరు స్పష్టంగా నిర్ధారించింది, అన్ని విషయాల్లోనూ తీసికట్టు అని తేల్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు
కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు 26వ స్థానానికి దిగజారినట్టు కేంద్ర హోంశాఖ నివేదికలు వెల్లడించింది. కానీ రెడ్ బుక్ అమలులో ఏపీ పోలీసులు అద్భుత నైపుణ్యం సంపాదించారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, అమాయకులపై సోషల్ మీడియా కార్యకర్తలపైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, కోర్టులు ముట్టికాయలు వేసినా పట్టించుకోకపోవటం, ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు. ఈ విషయాల్లో పాయింట్లు ఇస్తే దేశంలో నెంబర్ 1గా నిలిచేవారేమో అని చెప్పారు. చూడండి, అంటే అశ్వత్థామ హతః కుంజరహ అని చిన్నగా చెప్తారు చూడండి, అలా చెప్పారు. ఇక్కడెక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసులు పనిచేయటంలో వైఫల్యం చెందారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే పనిచేస్తున్నారు, ప్రజలకు అనుకూలంగా పనిచేయటం లేదు అని ఎక్కడా చెప్పలేదు. ఆ మాట వైసీపీ మాటల్లోనే, అంటే సాక్షి మాటల్లోనే తేట తెల్లంగా అర్థమైపోయింది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివితేనే అర్థమైపోయింది. ఇక్కడ ఏం చెప్పారు? పనితీరు నాసిరకం, పరిపాలనా సంస్కరణలు చేత కాదు, దర్యాప్తు ప్రమాణాలు దారుణం, సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు, ఇతర శాఖలతో సమన్వయం సున్నా, ఇవన్నీ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి రాసుకొచ్చారంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో వెనకబడింది అని చెప్పి కేంద్రం చెప్పిందట. నిజానికి ఆ మాటని కూడా నేను మీకు చూపిస్తాను. అది కూడా ఏమంత దారుణంగా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ ర్యాంకింగ్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని లేతే ఇతర వ్యవస్థలతోటి సమన్వయం పరుచుకునే విషయంలో ర్యాంకింగ్ ఇస్తే 25వ ర్యాంకుకి ఉంది. అయితే 26, 27, 28, 34, 35 ఇలా లేవా? ఏపీ ఇంకా బెటర్లో ఉంది. సౌత్ స్టేట్స్తో పోల్చుకుంటే ఏపీ మెరుగైన స్థానంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఏపీ సౌత్ స్టేట్స్లో మెరుగైన స్థానంలో ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ 67.18%, ఛత్తీస్గఢ్ 64.98, కర్ణాటక 61.26, తమిళనాడు 58.96, తెలంగాణ 53.91, వెస్ట్ బెంగాల్ 53.44, కేరళ 45.30. ఈ ర్యాంకింగ్ దేని గురించి అనుకుంటున్నారా? ఇందాక చెప్పాను కదా, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త వాటిని అమలుపరుచుకోవడంలో కావచ్చు, లేదా ఇతర సంస్థలతోటి వ్యవస్థలతోటి సమన్వయం పరుచుకోవడంలో కావచ్చు, వెనకబడిన దాని గురించి అని చెప్పేసి. వెనకబడ్డం అంటే పూర్తిగా వెనకబడిపోయింది ఏం కాదు ఆంధ్రప్రదేశ్. మామూలుగా అయితే ఈ సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఎంత ఉందంటే 74-75% ఉండాలి, లేదా 76%. కానీ ఇక్కడ ఏపీ 67.18%. అయితే చిన్న రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ సాక్షి పత్రికలో మనం చూసాం. ఇక్కడ చిన్న రాష్ట్రాలు కూడా మెరుగైన ఫలితాలు చూపించాయని చెప్పేసి చెప్పింది సాక్షి. అయితే చిన్న రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు చూపించాయనే మాట ఈ టెక్నాలజీని వాడుకోవటంలో నిజమే. చిన్న రాష్ట్రాలు అంటే కొన్ని అస్సాము ఇలాంటివి ఉంటాయి కదా, మణిపూర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి రాష్ట్రాలు చిన్నవి కాబట్టి ఈ టెక్నాలజీని త్వరగా ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కాస్త సులభతరమైంది. సో అందుకని వాళ్ళు త్వరగా వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగారు. అంతే తప్ప పెద్ద రాష్ట్రాలకి చిన్న రాష్ట్రాలకి పనితీరు ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది. ఏ విషయంలోనూ వాటిని పోల్చుకోలేం. సో కాబట్టి దీన్ని అలుసుగా తీసుకుని ఏపీ మీద, ఏపీ పోలీసు వ్యవస్థ మీద దుమ్మెత్తిపోసింది సాక్షి మీడియా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. పోలీసుల్ని ఎలా పడితే అలా వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. అంటే పోలీసుల్ని ఎలా పడితే అలా వాడుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అలాగే వాడుకుంటుంది, పోలీసు వ్యవస్థ కూడా దిగజారిపోయింది అని చెప్పేసి చెప్పారు. నిజానికి పోలీసు వ్యవస్థ ఇప్పుడు దిగజారలేదు, చాలా మెరుగ్గా ఉంది. ఎవరైనా అల్లర్లు చేస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా చుట్టలా తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము అంటే కేసులు కట్టి లోపల కూర్చోబెడుతున్నారు. మొన్నే మనం చూసాం, గుంటూరులో ఒక తెలుగుదేశం పార్టీ నేత మహిళ మీద దారుణానికి పాల్పడ్డాడు, ఆమె మీద దాడి చేయించాడు అని చెప్పి ఆవిడ్ని వివస్త్రని చేసి దాడి చేయించాడని చెప్పేసి తెలిసినందుకు ఆ విషయం బయటకు వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే యాక్షన్ తీసుకున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆ బాధితురాలికి అండగా నిలబడ్డారు. అలాగే అతడిని తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. అంతేకాదు కేసు కూడా కట్టారు అతని మీద, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, యాక్షన్ తీసుకుంటున్నారు, చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇలాంటివి కూటమి సర్కారులో పనికిరావు. ఎవరైనా ఒకటే, కాకీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. ఇలాంటివి ఎన్నో జరిగాయి. తప్పు జరిగిన వాళ్ళు ఎవరైనా కానీ సహించేది లేదు అని చెప్పి కూటమి సర్కారు తేల్చి చెప్పింది. కానీ గతంలో ఇలా కాదే, తప్పులు చేసిన వాళ్ళని కూడా వైసీపీ వెనకేసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోలీసుల్ని పూర్తిగా వాళ్ళ సొంత మనుషుల్లా వాడుకుంది. రఘురామకృష్ణరాజుని బలవంతంగా అరెస్టు చేయించింది, రూల్స్కి వ్యతిరేకంగా అరెస్టు చేయించింది. వైసీపీ హయాంలో పోలీసుల్ని సిఐడిని ఉపయోగించుకుని కాదా?
అలాగే చంద్రబాబు నాయుడిని రూల్స్కు వ్యతిరేకంగా అరెస్టు చేయించింది కూడా సిఐడిని ఉపయోగించుకుని కాదా? లేని కేసుల్ని కూడా ఉన్నట్టుగా భ్రమింపజేసి ప్రజలందరి కళ్ళకి ఒక మంత్రాన్ని కట్టి లేకపోతే ఒక మసిపూసి మారేడికాయ చేసే విధంగా చేసింది వైసీపీ కాదా? ఆనాడు చంద్రబాబు అరెస్టు అక్రమ అరెస్టు అని చెప్పి తేలిపోలేదా? ఇప్పుడు కూడా ఆ కేసులు నిలబడ్డాయా? మొత్తం అన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి. సో అయితే ఇక్కడ పోలీసు వ్యవస్థని తప్పు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నారంటే ఏపీ డీజీపీని టార్గెట్ చేయడానికి. ఎందుకు ఏపీ డీజీపీని టార్గెట్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇదిగోండి, ఏపీ డీజీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం వైసీపీకి మాత్రమే ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కుయుక్తులు పనినా సరే, మొన్నటికి మొన్న మనం చూసాం సాయికృష్ణ వ్యవహారంలో ఎలా జరిగింది అని. అలాగే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం. సిట్టు వ్యవహారాలు అన్నీ కూడా అన్ని వ్యవహారాలని కూడా బయటకు తీసుకొస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైనా పిచ్చి వేషాలు వేసినా కానీ వెంటనే అరెస్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు అరెస్ట్ అవనివ్వండి, లేకపోతే తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు బయటికి రానివ్వండి, భూ కబ్జా కుంభకోణాలు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి భూ కుంభకోణాలు బయటికి రానివ్వండి, అన్నీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో బయటకు వస్తున్నాయి. సో అందుకని హరీష్ కుమార్ గుప్తాని టార్గెట్ చేశారు. హరీష్ కుమార్ గుప్తా అంటే ఏపీ ఖాకీ దిగజారిపోయింది అని అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏపీ డీజీపీని అంటున్నట్టే. సో అందుకనే నేను టైటిల్లో కూడా అలా పెట్టాను. సో మొత్తం మీద హరీష్ కుమార్ గుప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంటి కింద రాయిలాగా మారారు. ఎక్కడా కూడా ఎవరిని ఉపేక్షించట్లేదు. అటు వైసీపీనే కాదు, ఇటు టీడీపీని కూడా ఉపేక్షించడం లేదు. జనసేన పార్టీ వాళ్ళైనా సరే తీసి లోపలేస్తామంటున్నాడు ఆయన. సో అందుకని ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని టార్గెట్ చేశామనుకోండి, ఆయన ప్లేస్లో ఇంకొకరిని తీసుకొస్తుంది కదా కూటమి సర్కారు అని చెప్పి వైసీపీ ఆలోచన. అయితే ఇక్కడ మీకు ఒక విషయం నేను చూపించాలి. ఇక్కడ పోలీసు శాఖకి ఒక ర్యాంకింగ్ ఇచ్చింది. ఆ ర్యాంకింగ్లో 25 స్థానానికి పడిపోయిందని చెప్పి సాక్షి మీడియాలో చూపించారు కదా. ఇదిగోండి 26వ స్థానానికి పడిపోయిన ఏపీ పోలీస్ పనితీరు అని చెప్పేసి. అయితే నేను కూడా నిజమేనేమో అనుకున్నాను ఫస్ట్. ఏపీ పోలీసు పనితీరు 26వ స్థానానికి పడిపోయిందా అని చెప్పి నాకు కూడా కాసేపు అనుమానం వచ్చింది. సో ఇక్కడ చూడండి, నేను వెంటనే చాట్ జీపీటీని అడిగాను. చాట్ జీపీటీని అడిగితే ఏమని అడిగానో చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరు గురించి కేంద్ర హోంశాఖ నివేదిక ఏమైనా ఇచ్చిందా, ఇస్తే ఎలాంటి నివేదిక ఇచ్చింది అని చెప్పేసి అడిగాను. అయితే వెంటనే చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం, అవును, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మొత్తం పనితీరుపై మంచిది లేదా చెడ్డది అని ఒక సమగ్ర గ్రేడింగ్ నివేదికను సాధారణంగా విడుదల చేయదు. కానీ కొన్ని అంశాలపై సమీక్షలు, ర్యాంకింగులు, సమావేశాలు ద్వారా రాష్ట్ర పోలీసుల పనితీరును అంచనా వేస్తుంది. ప్రధానంగా పోలీసు స్టేషన్లకు ర్యాంకింగులు ఇస్తుంది నివేదికలు. కేంద్ర హోంశాఖ ప్రతి సంవత్సరం దేశంలోని పోలీస్ స్టేషన్ల పనితీరును అంచనా వేసి ర్యాంకింగ్ విడుదల చేస్తుంది. 2025 ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పెదకడుబూరు పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. అంటే ఇక్కడెక్కడా కూడా మొత్తం పోలీసు వ్యవస్థకి రాష్ట్రాలు, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పోలీసు శాఖ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఎక్కడా కూడా కేంద్ర హోంశాఖ నివేదిక ఇవ్వదు. ఇది ఒక పెద్ద అబద్ధం. సాక్షిలో వచ్చిన ఈ కథనం ఒక పెద్ద అబద్ధం, శుద్ధ అబద్ధం అన్నమాట. ఇది దిగజారిన ఖాకీ అనేది ఒక పెద్ద శుద్ధ అబద్ధపు కథనం. పోలీసు శాఖని దిగజార్చుతూ పోలీసు శాఖ మీద వండివార్చిన ఒక కథనం, రాజకీయ ప్రేరేపిత కథనం మాత్రమే. ఇది ఎక్కడా కూడా కేంద్ర హోంశాఖ ఇచ్చిన కథనం కాదు. సో ఇది పూర్తిగా ఫేక్ అని చెప్పి మనం అనుకోవచ్చు. వైసీపీ ఆడిన గేమ్ అనుకోవచ్చు. సాక్షిని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్లే చేసిన ఒక పొలిటికల్ గేమ్ అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ కూటమి సర్కారుని బ్లేమ్ చేయడానికి పోలీసు శాఖ మొత్తాన్ని కూడా బ్లేమ్ చేసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందనిపిస్తుందా, బాలేదనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరు వల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బందులు పడటం వల్లే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరు గురించి ఇలా దిగజారిన ఖాకీ అని చెప్పి సాక్షిలో రాయించారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.